జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించండి. ఉపాధి కూలీలకు రోజుకు 700 రూపాయలు 200 రోజులు పని దినాలు కల్పించాలని ఎం జయరామయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బీకేఎంయు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఇతర రంగాలకు నిధులు మళ్లించకుండా పక్కాగా అమలు జరపాలి. ప్రతి ఉపాధి కూలీకి రోజుకు 700 రూపాయలు 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఉపాధి వృత్తి ప్రతి కూలీకి ఏడాదికి 12,000 అందించాలని కోరడమైంది. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలను ఆపాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయరాదు. మెటీరియల్స్ కాంపోనెంట్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఉపాధి హామీ యంత్రాలను కాంట్రాక్టర్లను నిషేధించాలి. 100 రోజులు పూర్తి చేసుకున్న ప్రతి గ్రూపునకు పథకంలో ఉపాధి కూలీ పనిముట్లు ఇవ్వాలి. పని ప్రదేశాల్లో కిట్లు, మెడికల్ కిట్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. ఎండాకాలంలో మజ్జిగ సరిపడా చేయాలి. 2 కోట్ల పని విధానం తీసివేయాలి. సమ్మర్ అలివేసిన పునరుద్ధరించాలి. మెట్ల వ్యవస్థ తీసుకువచ్చి వారి గుర్తింపు కార్డులు అందజేసే రోజుకు 5 రూపాయలు పారితోషికం ఇవ్వాలి. పని ప్రదేశాల్లో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వడదెబ్బ గాయాల పాలైతే మెరుగైన ఆరోగ్య సేవలు అందించి కోలుకునే వరకు ఉపాధి వేతనాలు ఇవ్వాలి. కార్యక్రమంలో ఓబులవారిపల్లె మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కార్యదర్శి మల్లికా రమణ, కె వెంకటరమణ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.